అలా జరిగేసరికి నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. చాలా బాధేసిందని చెప్పేసైతే అంటూ ఉంటుంది. వాళ్ళ మాటలైతే వాళ్ళ అమ్మ వింటూ ఉంటుంది. ఇక అంత మోసం చేసిన వాళ్ళతో నేనెలా కలిసి ఉంటానమ్మా! అందుకే నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆ ఇంట్లో ఉండడానికి కూడా మనసు ఒప్పడం లేదు అని అంటే, అందమైన భార్య ఉంటూ కూడా ఇంకొక అమ్మాయిని అలవాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు అని ఆళ్ళమ్మ నచ్చచెప్తూ ఉంటుంది. అయినా నీ భర్తకి ఉద్యోగం లేదని, ఉందని నీ దగ్గర కవర్ చేశాడు. అంతే కదా! అది పెద్ద మోసమేం కాదు అని చెప్పేసి రోహిణికైతే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో చింటూ బయటన ఆడుకుంటూ రోహిణిని ఎతకడానికి వచ్చిన బాలు, మీనా వాళ్ళతో అయితే "చింటూ నువ్విక్కడేం చేస్తున్నావురా?" అని అడుగుతూ ఉంటుంది మీనా. అడిగేసరికి "అయినా నువ్విక్కడేంట్రా?" అని బాలు అడిగేసరికి "ఇదే మా ఊరు" అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఈడేంటి మధ్యలోన అనైతే అలా చూస్తూ ఉంటాడు. సరే మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడనంటే, ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనంటే, పద నిన్నక్కడికి తీసుకెళ్తాం అని చెప్పేసైతే మీనా అంటూ ఉంటుంది. పదండి అని చెప్పేసైతే కారెక్కి రోహిణి వాళ్ళ ఇంటి ముందైతే ఆపుతూ ఉంటాడు బాలు. ఏంటి కారు ఆగింది అని చెప్పేసైతే రోహిణి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటా అనైతే బయటకొచ్చి చూసేసరికి బాలు, మీనా, మనోజ్ వీళ్ళందరూ అయితే దిగిసి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. అది చూసి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో! ఇప్పుడు వీళ్ళు ఇక్కడికొస్తే నా విషయం బయటపడుతుంది అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది మీనా. ఇక బాలు, మనోజ్, మీనా వాళ్ళైతే చింటూతో సహా వస్తూ ఉంటారు రోహిణి వాళ్ళ ఇంటికి.